రామయ్యంపేట మండల కేంద్రంలో నరసింహస్వామి గుట్టపై వేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం చేపట్టిన విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులకు 50 జంటలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహిస్తున్న నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకొని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని ఆయన కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీబీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, అరుణమూర్తి వెంకటరమణ, ఉప్పల రాజేష్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ముత్యంరెడ్డి, ఎనిశెట్టి అశోక్ గుప్తా, దేమే యాదగిరి, విప్లవ్ కుమార్, మహంకాళి దేవాలయ కమిటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గుప్తా, పోచముల అశ్విని శ్రీనివాస్, బైరన్ కుమార్, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.